హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఏపీ ఎలక్షన్స్లో మనం చూసాం. వైసీపీ పార్టీ ఘోర ఓటమి చవిచూసింది. కూటమి ఘన విజయాన్ని సాధించింది. అంటే మామూలుగా అంతకుముందు ప్రచారానికి ముందు, ఎలక్షన్స్ ముందు టక్ ఆఫ్ వార్ ఉంటుంది, వన్ సైడ్గా అస్సలు ఉండదని చెప్పేసి సర్వేలు చెప్పడం చూసాం. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విధంగా రావడం చూసాం. కానీ ఫలితాలు చూసేసరికి కంప్లీట్ కూటమి వన్ సైడ్ చేయడం చూసాం. అసలు వైసీపీ ఇంత ఘోర ఓటమి గల కారణాలేంటి? ప్రజెంట్ మరి ఇప్పుడు ఎటువంటి పరిస్థితికి దారితీసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ సరే, ఇటు పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం 100% రిజల్ట్స్ సాధించిన ఏకైక పార్టీగా ఇవాళ గుర్తింపు కూడా వచ్చింది. సో 21కి 21, 2కి 2 సాధించుకున్నారు. ఇప్పుడు ఆయన పాత్ర ఏంటి అని చెప్పేసి చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నారు, జనసేన సైనికులందరూ కూడా. అంటే మరి ఎటువంటి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది, ఆయన ఎటువంటి పదవి కోరుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి అని అంటున్నారు. సార్ మీ ఒపీనియన్ ఏంటి? మరి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన మొదటి నుంచి ఒకటే విషయం చెప్తున్నాడు. వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటును నేను చీలనివ్వను. ఆ మాట మీదనే నిలబడినాడు ఆయన. దానిలో ఏం మార్పు లేదు. మొదటి నుంచి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి నిన్న ఎన్నికలు అయిపోయేంత వరకు అదే స్టాండ్. వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటు చీలకూడదని. అందుకోసమనే ఆయన తెలుగుదేశంతోనే కూటమి ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేసుకున్నాడు. ప్రయత్నంలో ఆయన ప్రయత్నం చేస్తున్నారు కదా అని కొంచెం ఆయనకి ఇచ్చిన 24 సీట్లు అయితే అది కొంచెం అన్యాయమే. ఎందుకంటే ఆయనే వచ్చినాడు కాబట్టి, నువ్వే అడిగినావు కాబట్టి నీకు ఇన్ని సీట్లు ఇస్తామని తక్కువ సీట్లు ఇచ్చారు. 24 సీట్లు ఇవ్వడం అంటే అన్యాయమే. అది నిజంగా ఒక విధంగా ఆలోచన చేస్తే, రాజకీయ పరంగా ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇచ్చిన టికెట్లు అన్యాయమే. 24 సీట్లు ఇవ్వడం అనేది ఇంకా కొంచెం ఇచ్చిండొచ్చు, 30, 35, 40 ఇచ్చిండొచ్చు. సరే, వాళ్ళకు ఎందుకంటే పార్టీ పెద్ద పార్టీ, ఒత్తిళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం గౌరవప్రదంగా ఇచ్చిండొచ్చు. కాకుండా 24 అని ఇచ్చినారు. సరే, ఆయన వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటు చీలకూడదనే అభిప్రాయంతోనే 24 సీట్లు ఇచ్చినా ఒప్పుకున్నాడు. తర్వాత బీజేపీని కూడా ప్రయత్నం చేసినాడు కూటమిలోకి తేవాలని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకున్నారు. కానీ ఒక విధమైన అవగాహన రాలేకపోయినారు. ఈయన ప్రయత్నం చేసినారు. సరే, ఏదో ఒక విధమైన అవగాహనలో బీజేపీ వచ్చినారు. బీజేపీకి ఇచ్చే సీట్లలో కూడా ఇన్ని సీట్లు ఇచ్చి మళ్ళీ ఆయన సీట్లలో ఒక 3 అయితే నువ్వు తగ్గించుకో అని ఆయన సీట్ల నుంచి 3 సీట్లు వేయడం అని అంటే చాలా అన్యాయమే. ఇప్పుడు ఆయన బీజేపీని తెచ్చినారు. బీజేపీ వల్ల ఓటు శాతం పెరిగినాయంటే పెరిగినాయని నేను చెప్పలేను. లాభమో నష్టమో వేరు సమస్య. అయితే ఎన్నికల నిర్వహణలో వాళ్ళు చేరిన దానివల్ల ఎన్నికల కమిషన్ దగ్గర న్యాయం చేకూర్చుకునే దానికి వీళ్ళు ప్రయత్నాలు చేసినట్టు సక్సెస్ అయినాయి కదా. ఏది చీఫ్ సెక్రటరీని మందలిచ్చిరి, డీజీని ట్రాన్స్ఫర్ చేసిరి, ఐజీ ఇంటెలిజెన్స్ని ట్రాన్స్ఫర్ చేసిరా, ఆ నుంచి 10 మంది ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసిరి, కలెక్టర్లను చేసి ఒక నిష్పక్షపాతంగా ఎన్నిక జరిగేదానికి దోహదపడినారు కదా ఎన్నికల కమిషన్. అయితే ఈ అవగాహన వల్ల మేలే జరిగింది. కానీ ఓట్లు పెరిగినాయా లేదా అంటే అది చెప్పలేను, కానీ ఎన్నికల నిర్వహణలో అయితే వాళ్ళ యొక్క సహకారం అయితే ఉపయోగపడింది. అంత ఉపయోగపడేదానికి ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన దగ్గర నుంచి 3 సీట్లు తీసేయడం అని అంటే ఆయన వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలా, వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ఒక విధంగా చెప్తే త్యాగమే చేసినాడని చెప్పాలా. కూటమి గెలుపుకు ఆయన త్యాగం చేసినట్టు కింద లెక్క. ఎందుకంటే 3 సీట్లు ఇవ్వడం అయితేనేమి, 24 సీట్లు ఇచ్చిన సర్దుకోవడం అయితేనేమి, ప్రచారంలో కలిసిమెలిసి పనిచేయటం వల్ల అయితేనేమి అన్నిటిలోనూ సహకరించినారు. ఆయన ఓటింగ్ శాతం చూస్తే ఇక్కడ కాపు సామాజిక వర్గం అయితేనేమి, రాయలసీమలో ఉండే బలిజ సామాజిక వర్గం అయితేనేమి ఆయన వల్ల తెలుగుదేశానికి పూర్తిగా సహకరించినారు. అంటే లాభపడింది తెలుగుదేశం, బాగుపడింది. దాంతో ఎంతో బీజేపీకి కూడా మేలు జరిగింది. ఆయన ఇచ్చిన సీట్లను 100కు 100% గెలిచినారంటే అర్థం చేసుకోండి. అంటే ఆయనకు ప్రాముఖ్యతని ఇవ్వాల్సిందే. త్యాగం చేసిన వ్యక్తికి ఇటు తెలుగుదేశమైన ప్రాధాన్యతని ఇవ్వాల్సిందే, అటు బీజేపీ కూడా మరీ ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన
ఇదైతే ఏర్పడింది, ప్రాధాన్యత అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో వాళ్ళకి ఇష్టముని లేకపోని ఏదో నచ్చ చెప్పి కూటమి ఏర్పాటు చేసినారు, ఎన్డీఏ కూటమి. ఇప్పుడు ఆ ఎన్డీఏ కూటమిలో 16 సీట్లే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి అవకాశం ఏర్పడింది. అంటే వాళ్ళకు బీజేపీకి మేలు జరిగినట్టే కదా. ఇక్కడ ఈ ఓట్లన్నీ వచ్చిన దానివల్ల తెలుగుదేశంకు మేలు జరిగింది. ఇద్దరికి మేలు జరిగినప్పుడు ఇద్దరు కూడా ఆయనకు ప్రాధాన్యతని ఇవ్వాల్సిందే, ఇస్తారనుకుంటాను. ఇవ్వకుండా పోరు. అక్కడైనా ప్రాధాన్యత ఉంటుంది, ఇక్కడైనా ప్రాధాన్యత. ఎటువంటి పోస్టులు ఇస్తారు అనేది అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఆయనకి దేని మీద అభిప్రాయం ఉందో, ఆయన ప్రభుత్వంలో ఉండాలనుకుంటారో, పార్టీలో పెద్దగా ఉండాలనుకుంటారో, ఆయనకు అభిష్టానికి సంబంధించింది. ఆయన పార్టీలో ఉన్న వాళ్ళకు అక్కడ కేంద్ర మంత్రి అడగచ్చు, ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గంలోనూ మంత్రులు అడగచ్చు, వాళ్ళు కూడా ఇవ్వచ్చు, ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఆయన పాత్ర వరకు మరి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో, ఆయన ప్రభుత్వంలో ఉండదలుచుకుంటాడో, పార్టీకి పనిచేయాలదలుచుకుంటాడో, అది అనేది ఆయన స్వాభిప్రాయం కదా, నేను చెప్పలేను కదా. అది ప్రాధాన్యతనైతే ఇవ్వాల్సిన అవసరం ఇద్దరికి ఉంది, అటు తెలుగుదేశానికి ఉంది, ఇటు బీజేపీకి ఉంది. సరే, ఇటు బీజేపీ చూసుకుంటే మీరు అన్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ నితీష్ కుమార్ గారు ఇద్దరు లేకుండా మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు 400 పైచీలకే ఎన్డీఏ సాధిస్తుందని చెప్పేసి ప్రచారం గట్టిగా చేశారు. వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. తీరా చూస్తే బీజేపీకి సొంతంగా 250 కూడా సీట్స్ రాలేదు. సో ఇంత తక్కువకు పడిపోవడానికి గల కారణం ఏంటంటే ఎందుకు మోదీ గారి మేనియా తగ్గిందంటారు? తగ్గినట్టే కదా నేను చెప్పడం. ఏముంది, ఓటింగ్ శాతం చూస్తే ఎక్కడ కూడా ఏమంటే నా వల్లనే బీజేపీ వస్తుంది. ఆయన వాగ్ధోరణి కూడా అట్నే ఉన్నది. ఆయన మాట్లాడిన సభల్లో కూడా అదే విధంగా మాట్లాడినాడు. మోడీనే బీజేపీ, బీజేపీనే మోడీ, నా వల్లనే బీజేపీ అనేటట్టు ధోరణిలోనే మాట్లాడింది. అది అందరికీ తెలిసిందే, నేను చెప్పడం ఏం లేదు. 400 సీట్లు వస్తాయి, 400 అనేది కూడా ఆయన ఇచ్చిన స్లోగనే. అది 400 కాకుండా ఇప్పుడు ఏమైంది, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంది. అక్కడ ఇండియా కూటమి చూస్తామంటే వాళ్ళ సీట్లు బాగా పెరిగినాయి. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు 50 సీట్లు ఉండేది, 100 సీట్లకు వచ్చేసినారు. పెరిగినట్టే కదా, బాగా పెరిగినట్టే కదా. ఒకవేళ అధికారం కూటమికి దగ్గర వచ్చినారు. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు కనుక ఎవరు మీరు చెప్తుండే, నితీష్ కుమార్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఇండియా కూటమికి చేస్తే ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాకపోతే వాళ్ళ ఒక అవగాహనతో పోయినారు. ఇప్పుడు ఇక్కడ ఇండియా కూటమి అని, ఎన్డీఏ కూటమి అని చెప్పి ఇక్కడ పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజాని కానీ ఓట్లు అడగడం జరిగింది. తెలుగుదేశం కానీ, జనసేన కానీ బీజేపీని కలుపుకొని పోయి అడిగినారు. ప్రజలు కూడా ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసినప్పుడు ఒక కమిట్మెంట్ అనేది వస్తుంది. కమిట్మెంట్ వచ్చినప్పుడు ఎన్డీఏకే చేయాల్సింది వస్తుంది, మద్దతు ప్రకటించాల్సింది. అక్కడ సతీష్ కుమార్ గారు కూడా ఆయన బీజేపీ ఎన్డీఏ కూటమిలో చేరి ఇండియా కూటమికి పెద్దగా ఉండి ఇండియా కూటమిని ఏర్పాటు చేయాలని దేశమంతా తిరిగి తర్వాత ఎందుకు ప్లేట్ ఫిరాయించినారో పోయి ఎన్డీఏలో చేరినారు. ఎన్డీఏ తరపునే పోయి ఓట్లు అడిగినారు, ఆయనకు కొన్ని సీట్లు వచ్చినాయి. ఇప్పుడు నిబద్ధత అయితే ఆయన కూడా చేయాల్సింది. కూటమి సభ్యుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. వాళ్ళే స్వనిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ప్రధానమంత్రి అయితేనే, హోంమంత్రి అయితేనే, వాళ్ళు ఎవరో కావాల్సిన 3-4 కలిసి ఏ నిర్ణయం కావాల్సింటే ఆ నిర్ణయం తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళతో అయితే చర్చించాల్సిన అవసరం ఉంది. ఏదైనా ప్రధాన అంశం వచ్చినప్పుడు, ప్రధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చర్చించి తీసుకుంటేనే ఆ కూటమి 5 సంవత్సరాల కాలము నడవగలుగుతుంది. తీసుకోకుండా ఒంటెత్తు పోకల్లో పోతే నష్టం జరిగేది కూటమిగా బీజేపీకే నష్టం జరుగుతుంది. తప్పకుండా వీళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, చూడాల్సిందే అవసరం ఉంటుంది.